గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నేను సుధాకర్ పరచూరి. ప్రస్తుతం విజయ్ దళపతి టీవీకే పార్టీ మెజార్టీ స్థానాలు అందుకోలేకపోయినా ఒక అవకాశాన్ని తమిళనాడులో ఏర్పరచుకుంది. విజయ్ నేపథ్యం సినీ నేపథ్యం, సినిమా ఆధారంగా ప్రేక్షకుల్ని అభిమానంగా మార్చుకొని ఓటర్స్గా మార్చుకోవడం అనేది చాలా కష్టమైన విషయం. కానీ అతనికి అవకాశం తమిళ ప్రజలు ఇచ్చారు. కానీ మెజార్టీ అనేది కొంత దూరంలో ఉన్న తమిళ ప్రజల యొక్క మనోభావాలుగా అభిష్టానికి అనుగుణంగా ముందుకు నడుచుకుంటూ తమిళనాడులోని ప్రజల సమస్యలను తీర్చుకుంటూ తనకిచ్చిన అవకాశాన్ని విజయ్ సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తెలివితేటలతో ఇప్పుడున్న పరిస్థితులకి, కేంద్ర ప్రభుత్వానికి మన్ననలు పొందుతూ తమిళ ప్రజల యొక్క అవసరాలకు అనుగుణంగా విజయ్ తనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అంటే మెజార్టీకి దూరంగా ఉన్నాడు, ఉన్నా కూడా అవకాశం, ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. తనకిచ్చిన సినిమా ద్వారా సినిమా ప్రేక్షకులు అభిమాన ఓటర్స్గా మారి విజయ్కి ఇచ్చిన అవకాశాన్ని విజయ్ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ఏదో ఒక శక్తిని కలిగి ఉండాలంటే వారికి ఒక మూల స్థానం కావాలి. విజయ్కి సినిమా ఒక మూల స్థానం. దాన్ని అభిమానంగా మార్చుకొని ఇంత దూరం రాగలిగాడు. మంచి తెలివితేటలతో సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ తమిళనాడు ప్రజలకి మరింత సేవ చేయాలని విజయ్ ద్వారా తమిళనాడుకి మంచి భవిష్యత్తు కలిగే విధంగా ఈ అవకాశాన్ని విజయ్ తనకు అనుకూలంగా మార్చుకుంటూ తమిళ ప్రజలకి మరింత సేవ చేస్తూ ముందు పూర్తి మెజార్టీ సాధించే విధంగా ప్రజల్ని తన వైపు తిప్పుకోవాలని ఆశిస్తున్నాను. పరచూరి సుధాకర్రావు ఒక రైటర్ కరుణానిధి ముఖ్యమంత్రిగా ఎదిగాడు. అటువంటి కరుణానిధి పుత్రుడైన స్టాలిన్ వెనకబడిపోవటం ఆశ్చర్యకరమే. కానీ విజయ్కి తన బాధ్యత ఎక్కువగా ఉందని, విజయ్ తన బాధ్యతని తన భుజస్కంధాల మీద వేసుకొని సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల మన్ననలు పొందాలని ఆశీర్వాదాలతో తెలియజేస్తున్నాను. మీ పరచూరి సుధాకర్. రాజకీయమైన వైకుంఠపల్లి జాగ్రత్తగా మసులుకుంటూ ముందుకు జరగాలి. ధన్యవాదాలతో మీ పరచూరి సుధాకర్రావు. విజయ్ గురించి చెప్పాలని ఉంది. విజయ్ గురించి ఈనాడు ఆదివారం బుక్లో అప్పుడప్పుడు విజయ్ గురించి వేసేవాళ్ళు, అవి చదివేవాడిని. విజయ్కి ప్రత్యేక ధన్యవాదాలు.